అన్న సిద్ధం సభ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేశానని చెప్పడం కానీ, లేదంటే అభివృద్ధి ఉరకలు పెడతా ఉంది, కంపెనీలన్నీ కూడా పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి పరిగెట్టుకుంటూ వస్తున్నాయని చెప్పి ఆయన సభల్లో చెప్పడం, నేను 126 సార్లు బటన్ నొక్కాను, మీరు నా కోసం 2 సార్లు నొక్కండి అంటూ ఆయన ప్రజలను అడగడం, ఈ అంశాలను ఎట్లా చూడాలంటారు? అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 9 నెలలు పూర్తయిపోయింది. ఇప్పుడంతా కూడా కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతూ ఉంది. సిద్ధం, ప్రజలారా అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధంగా ఉండాలి? నువ్వు నిరుద్యోగ నియామకాలు చేపడతావని చెప్పి నిరుద్యోగం నోట్లో మట్టి కొట్టి నిరుద్యోగులు రోడ్డును పడేసినందుకు నీ వెనకాల సిద్ధంగా ఉండాలా? పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పించలేదు, కళ్ళల్లో ఉన్న పంట అంతా అలాగే ఉండిపోయింది, కొనటానికి దిక్కులేదని రైతులు ఏడుస్తూ ఉన్నందుకు నీ వెనకాల సిద్ధంగా ఉండాలా? మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఈ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినాయి. తాడేపల్లి ప్యాలెస్ పక్కనే మానభంగం జరిగితే ఇంతవరకు ఏ1 ముద్దాయిని కూడా పట్టుకోవడానికి సిద్ధంగా లేనటువంటి పోలీసు వ్యవస్థను చూసి మేమందరం సిద్ధంగా ఉండాలా? ఎందుకు సిద్ధంగా ఉండాలి? ఈ రాష్ట్రంలో నీ వల్ల ఒక పరిశ్రమ రాలేదు, అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, కార్మికులు వలసెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి వలసెళ్ళిపోయిన కార్మికులందరూ నీ పరిపాలన చూసి సిద్ధంగా ఉండాలా? ఎందుకు సిద్ధంగా ఉండాలి? ఎవరితో సిద్ధంగా ఉండాలి చెప్పడానికి వైసీపీ ప్రభుత్వానికి దమ్ముందని సవాల్ చేస్తాను. ఏం చెప్పాను? నేను విన్నాను, నేను ఉన్నాను, కాబట్టి నన్ను చూడండి అన్నావు. అందరూ చూశారే, మరి ప్రజలందరూ నువ్వు ఎందుకు చూడట్లా? ఉద్యోగులు రోడ్డెక్కారు, నిరుద్యోగులు రోడ్డెక్కారు, రైతులు రోడ్డెక్కారు, మహిళలు రోడ్డెక్కారు, విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క తరగతి ప్రజలైనా నీ పరిపాలన మీద సంతృప్తిగా ఉన్నారా? అది మీరు చెప్పగలరా? మరి ఇంతమంది ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వల్ల మేము అన్యాయం అయ్యాం, నష్టపోయాం, మమ్మల్ని ఈ ప్రభుత్వం నుంచి కాపాడండి అని చెప్పి రోడ్లెక్కి నిలదీస్తూ ఉన్నారే, మీకు కనబడట్లేదా? ఏ ఒక్క మంత్రికైనా ఆ శాఖ మీద పట్టుందా? ప్రజా సమస్యలు వినే సమయం ఉందా? వీటన్నిటిని ప్రశ్నిస్తే నిర్బంధాన్ని ప్రయోగిస్తావు, కేసులు పెడతావు, అరెస్టు చేస్తావు, జైల్లో పెడతావు. అందుకు సిద్ధంగా ఉండాలా? అంటే నువ్వు ఏం చెబితే అది వింటే మాత్రం సిద్ధంగా ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గొర్రెల్లాగా నువ్వు ఏం చెప్తే అది తల ఊపి నువ్వు చెప్పేటటువంటి మాయ మాటలకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. ఈ 4 సంవత్సరాల 9 నెలల నీ పరిపాలన చూసి ఈ రాష్ట్రం నుంచి నేను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు, జీవితాలు బాగుపడవు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. దానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోని చెప్తాం. నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించావు, సిగ్గుందా? ఈ రాష్ట్రంలో నీ పరిపాలనలో ఎప్పుడూ జరగనంత దళితుల మీద దాడులు జరిగాయి, మానభంగాలు జరిగాయి, అక్రమ కేసులు పెట్టావు, దళితుల్ని ఊచకోత కోసావు, ప్రశ్నించిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టావు. నీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేసావా? ఎమ్మెల్సీ రద్దు చేసావా? నేను దళిత పక్షం బాధిరని చెప్తావా? విజయవాడ నగరంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరించి నేను దళిత పక్షపాతిని, నేను మేనమావని, దళితులందరికీ మొత్తం నేను దళితుడిని, నా వెనకాల ఉండమని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు నీ వెనకాల ఉండాలని దళితులు ప్రశ్నిస్తూ ఉన్నారు. 27 రకాల దళితుల పథకాలను రద్దు చేసినందుకు దళితులు నీ వెనకాల ఉండాలా? ఎవరైతే డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో మాస్కులు లేవు, మందులు లేవు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రశ్నిస్తే పిచ్చోడని ముద్రేసి రోడ్డు మీద తన్ని చనిపోయే విధంగా చర్యలు కలిపింది మీరు కాదా? ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నత స్థానంలో ఉన్న దళితులందరినీ వేధింపులకు గురి చేసి ఆత్మహత్యలు చేసుకుని చంపి ఆత్మహత్యల కింద సృష్టించింది మీరు కాదా? మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇబ్బందిగా ఉందని దళిత యువకులు ప్రశ్నిస్తే శిరోమండనం చేసింది నువ్వు కాదా? కాబట్టి వీళ్ళందరినీ, ఈ దళితులందరినీ ఇప్పుడు సిద్ధంగా ఉండమని చెప్తాను. కాబట్టి రాబోయే కాలంలో ఏ దళితులకు నువ్వు మేనమావని చెప్పావో వాళ్ళందరూ చెప్పుతో కొట్టడానికి నీకు సిద్ధంగా ఉన్నారు. దళితులని మోసం చేసి దళితుల ఓట్లతో గెలిచి దళితుల్ని చంపిన నీకు తగిన శాస్తి చెప్తారని సిద్ధం అనే నువ్వు ఏదైతే పెట్టుకున్నావో దాని ద్వారా అన్ని రకాల బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్కి ఒక కార్పొరేషన్కైనా నిధులు కేటాయించారా? కుర్చీలు కూడా లేవు కదా బీసీ కార్పొరేషన్ కార్యాలయాల్లో. ఇన్ని కార్పొరేషన్లకు ఇన్ని చైర్మన్లు పెట్టావు, ఎన్ని రకాలైనటువంటి నిధులు కేటాయించావు, ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఇంత నిధులు కేటాయించావు అని శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము నీ ప్రభుత్వానికి ఉందా? లేదు. మరి
నీ ఎందుకు సిద్ధంగా ఉండాలి బీసీలు? కాబట్టి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ప్రజల వ్యతిరేకి నువ్వు, కార్మిక వ్యతిరేకి నువ్వు, రైతు వ్యతిరేకి నువ్వు, యువజన వ్యతిరేకి నువ్వు. ఏం చెప్పావు? సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు. గుర్తుపెట్టుకోండి. క్రమం తప్పకుండా డిఎస్సి ఏమైపోయింది? నేను విన్నాను, నేను ఉన్నాను అన్నటువంటి నువ్వు నిరుద్యోగులు రోడ్డెక్కి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు జగన్మోహన్ రెడ్డిని అరుస్తున్నప్పుడు ఎక్కడున్నావు? సంవత్సరానికి 2 లక్షల పై చిలుకు ఉద్యోగాల నియామకాలను చేపడతానన్నావు. ఏం చేసావు? ప్రభుత్వ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో, ఎందుకు నోటిఫికేషన్ వేయలేదో చెప్పగలిగే దమ్ము విద్యాశాఖ మంత్రికి ఉందా? కాబట్టి ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత అన్యాయం చేసి రాష్ట్రాన్ని ఇంకా రాష్ట్ర ప్రజలారా మీరు సిద్ధంగా ఉండండి సిగ్గేస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా నువ్వు శంకరగిరి మాన్యాలు ఎల్లగా తప్పదని హెచ్చరిస్తూ రాబోయే కాలంలో చేసిన తప్పులకి తగిన మూల్యం నువ్వు చెల్లించుకోవాలని హెచ్చరిస్తాము.